హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. నేను లాస్ట్ టైం ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఫాల్స్ లేబర్ పెయిన్స్ అండ్ ట్రూ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటుందో చెప్తాననేసి. సో అది ఒకటి. ఇంకొకటి వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో ఎలా మనము ఏ పొజిషన్లో పడుకోవాలి, కరెక్ట్ పొజిషన్ ఏంటి అనేసి చెప్తానండి. సో ఈ రెండు టాపిక్స్ నేను ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు చెప్దాము అనుకున్నాను, బట్ నాకు అంత టైం లేదు అండ్ ఓపిక కూడా లేదనమాట. సో అందుకనేసి ఎట్ ఎ టైం 2 టాపిక్స్ ఈరోజే చెప్తున్నాను. అండ్ మొన్న కూడా సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ గురించి చెప్పాను కదా. సో అది కూడా ఇలానే అనుకున్నాను, ఒకరోజు సెకండ్ ట్రైమిస్టర్, ఇంకొక రోజు థర్డ్ ట్రైమిస్టర్ గురించి చెప్దాం అనుకున్నాను. బట్ చెప్పాను కదా ఆబ్వియస్లీ. సో నాకు అంత టైం లేదు కాబట్టి ఆ టాపిక్ కూడా నేను ఒకేసారి చెప్పాను అనమాట మొన్న. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రెగ్నెన్సీలో మనము ఎలా పడుకోవాలి, ఏ ఏ ఏ టైప్లో ఏ సైడ్లో పడుకోవాలి అనేది చెప్తాను. అండ్ మళ్ళీ ఇదొకటి ఏమంటారు, ఫాల్స్ లేబర్ పెయిన్స్ అండ్ ట్రూ లేబర్ పెయిన్స్ గురించి నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి మీతో. సో ఫస్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ స్లీపింగ్ పొజిషన్స్ గురించి నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేస్తాను. మనము ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్లో ఎలా పడుకున్నా ఏం ప్రాబ్లం ఉండదండి, అస్సలు ప్రాబ్లం ఉండదు. బట్ థర్డ్ ట్రైమెస్టర్ వచ్చేసరికి అంటే సెవెంత్, ఎయిత్, నైన్త్ ఈ 3 months ఉంటాయి కదా. సో ఇది చాలా 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 జాగ్రత్త తీసుకోవాల్సిన టైం అనమాట. అంటే మనము ఈ ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్లో ఎలా పడితే అలా పడుకున్నట్టు ఈ థర్డ్ ట్రైమిస్టర్లో మనకి పడుకోవడానికి వీలు అనేది అస్సలు ఉండదండి. మనం పడుకుందాము అని ఎంత ట్రై చేసినా కూడా మనకి అసలు ఆ పడుకునే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఎందుకంటే బేబీ గ్రోత్ పెరిగిపోయి ఉంటుంది. అండ్ ఇంకేంటంటే మనకి బాగా బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్, సో ఆ డెలివరీ టైంకి ముందు ఏమంటారు మనకి కాంట్రాక్షన్స్, సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్గా ఈ బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి. అండ్ లోపల బేబీ కూడా బాగా కిక్కింగ్స్ ఇస్తూ ఉంటుంది. ఏ సైడ్ కూడా పడుకోవడానికి అనేది మనకి వీలుగా ఉండదన్నమాట. అనిపిస్తూ ఉంటుంది, అయ్యో మనం ఈ సైడ్ పడుకుంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, రైట్ సైడ్ పడుకుంటే ప్రాబ్లం అవుతుందేమో, లెఫ్ట్ సైడ్ పడుకుంటే ప్రాబ్లం అవుతుందేమో అని అనుకొని మనం ఎలా పడితే అలా పడుకునే ఛాన్సెస్ అయితే ఉండవు మోస్ట్లీ. సో ఈ టైంలో ఏమంటే డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారనమాట. మెయిన్గా ఏంటంటే లెఫ్ట్ సైడ్లో పడుకోవాలండి. మనము రైట్ సైడ్లో కానీ ఇలా స్ట్రైట్గా కానీ ఇలా పడుకోకూడదు. మోస్ట్లీ అయితే లెఫ్ట్ సైడ్లోనే పడుకోవాలి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో కూడా పడుకోవాలనిపిస్తుంది కూడా ఆబ్వియస్లీ. సో మనము ఈ రైట్ సైడ్లో పడుకుంటే బేబీ కదులుతుంటూ ఉంటుంది, సో లెఫ్ట్ సైడ్ పడుకుంటే కదులుతూ ఉంటుంది, అండ్ స్ట్రైట్గా పడుకుంటే కదులుతూ ఉంటుంది. ఏ సైడ్ పడుకున్నా కదులుతూ ఉంటుంది. బట్ డాక్టర్ మెయిన్గా సజెస్ట్ చేసేది లెఫ్ట్ సైడ్ పడుకోవాలి అని. నార్మల్గా కూడా లెఫ్ట్ సైడే పడుకోవాలి. మీరు కావాలంటే మీరు డాక్టర్స్ కూడా అడగొచ్చు. మీరు డౌట్స్ డాక్టర్ని కూడా అడిగితే క్లియర్ చేస్తారు. సో ప్రెగ్నెన్సీ టైంలో థర్డ్ ట్రైమెస్టర్లో అంటే ఈ 7th, 8th, 9th monthలో మీరు లెఫ్ట్ సైడ్లోనే ఎక్కువ మోస్ట్లీ పడుకోండి. సో ఈ బ్యాక్ పెయిన్ వల్ల, ఈ లెగ్ క్రాంప్స్ వల్ల ఒక 5 minutes కంటే ఎక్కువ కూడా ఏ సైడ్లో మీరు పడుకోలేరండి. అంటే మీకు అట్లా పడుకునేంత వీలు కూడా ఉండదన్నమాట, పడుకోనివ్వదు కూడా. అండ్ మోస్ట్లీ ఆ టైంలో నిద్ర కూడా సరిగ్గా రాదు. సో నైట్ అంతా నిద్ర రాదు పడుకుందామంటే ఆ పెయిన్స్కి. డే టైంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాము, కూర్చుంటాం కాబట్టి నార్మల్గా ఆ టైంలో పెయిన్స్ కంటే నైట్ టైంలో ఒకే ప్లేస్లో ఉంటాం కాబట్టి ఏం పని ఉండదు, ఏముండదు కాబట్టి ఈ పెయిన్స్ అనేది మనకి క్లియర్గా మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఆ టైంలో మనం పడుకోలేము కూడా. కాబట్టి మనము ఎక్కువ మోస్ట్లీ అయితే లెఫ్ట్ సైడ్లోనే పడుకోవాలి, రైట్ సైడ్ అండ్ స్ట్రైట్గా కంటే. అండ్ మెయిన్ ఇంకొక విషయం ఏంటంటే ఈ థర్డ్ ట్రైమెస్టర్లో బాగా యూరినరీ ప్రాబ్లం అవుతుందండి. చెప్పాను కదా ఆల్రెడీ, బేబీ గ్రోత్ వల్ల బరువంతా యూరినరీ బ్లడ్ అనేది పడుతుంది కాబట్టి. సో ఎవ్రీ 10 to 15 minutes 10 to 15 minutesకి
వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో అప్పుడు లేవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. లేవలేని పొజిషను, అలానే పడుకుంటే అలానే పడుకోలేని పొజిషను వెళ్ళాలి ఖచ్చితంగా. కాబట్టి వెళ్ళకపోతే మనకే పెయిన్ అవుతుంది, బేబీకి కష్టం అవుతుంది. సో వెళ్ళలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, అలానే పడుకోలేని పరిస్థితి. కాబట్టి ఎవరో ఒకరి హెల్ప్ ఖచ్చితంగా తీసుకోండి. హెల్ప్ తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి లేవండి. రైట్ సైడ్ నుంచి లేవద్దు, స్ట్రైట్‌గా లేవద్దండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరైనా హెల్ప్ తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి లేవండి. ఎవరైనా దగ్గర అందుబాటులో లేకపోతే మాత్రము మీరంతట మీరే లేవ్వాలంటే మాత్రము కాసేపు లెఫ్ట్ సైడ్‌కి మెల్లగా టర్న్ అవ్వండి. లెఫ్ట్ సైడ్ టర్న్ అయినాక ఒక 3, 4 మినిట్స్, ఒక 5 మినిట్స్ టైం తీసుకోండి. అలానే పడుకోండి. టర్న్ అవ్వగానే లేవద్దు మళ్ళీ. పట్టేసుకుంటదనమాట సైడ్‌లో. అదొక ప్రాబ్లమ్ అయితది. కాబట్టి మీ అంతలా మీరే లేవాలంటే మాత్రము లెఫ్ట్ సైడ్‌లో టర్న్ అయ్యి ఒక 5 మినిట్స్ అట్లనే టైం తీసుకోండి. ఆ తర్వాత మెల్లిగా మీ అంతటా మీరే లేవడానికి ట్రై చేయండి. అంతేగాని సడన్‌గా లెఫ్ట్ సైడ్‌కి తిరిగేసి, సడన్‌గా లేసేసి కడుపులో పట్టేసి ఇదంతా ప్రాబ్లమ్ క్రియేట్ చేసుకోకండి. అదే ఇంకెవరైనా హెల్పర్స్ అంటే మదర్స్ కానీ, హస్బెండ్ కానీ ఎవ్వరున్నా పర్వాలేదు దగ్గర ఆ టైంకి, వాళ్ళు లేపినా సరే మీరు లెఫ్ట్ సైడ్ తిరిగాకనే లేపమని చెప్పండి. ఎందుకంటే అదే కరెక్ట్ పొజిషన్ అండి, మీరు లేవడానికైనా సరే, పడుకోవడానికైనా సరే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో బ్యాక్ పెయిన్ బాగా హెవీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చెప్పట్లేదు బ్యాక్ పెయిన్ వస్తుందని. నార్మల్గా ఉంటుందేమో, నార్మల్గా కూడా ఉండదు నాకు తెలిసి అయితే బ్యాక్ పెయిన్. బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మాత్రం డెఫినెట్గా బ్యాక్ పెయిన్ ఉంటుందండి. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎపిడ్యూరల్లో వేయించుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ బ్యాక్ పెయిన్ రావాలని లేదు, బాడీని బట్టి పెయిన్ వస్తుందన్నమాట. సో నాకైతే నా బాడీకి మాత్రము ఎపిడ్యూరల్ అస్సలు పర్లేదండి, చాలా పెయిన్ అవుతుంది నా బ్యాక్ పెయిన్ అయితే. సో అంతకుముందు అయితే నాకు అసలు బ్యాక్ పెయిన్ అనేది లేదు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా బ్యాక్ పెయిన్ అనేది లేదు, బట్ లెగ్ క్రాంప్స్ అనేది వచ్చిందనమాట. బట్ ఒకవేళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా లెగ్ క్రాంప్స్, కొంచెం లైట్గా బ్యాక్ పెయిన్ వచ్చినా రాకపోయినా సరే అండి, మీరు ఏం చేయాలంటే, మనం ఇట్లా స్ట్రైట్‌గా పడుకుంటాం కదా, పడుకున్నప్పుడు మన 2 లెగ్స్ కింద, మన 2 కాళ్ళ కింద ఒక మన పిల్లో ఉంటుంది కదా, ఇంత లావుపాటి పిల్లోస్ ఉంటాయి కదా, సో అది కొంచెం గట్టిగా ఉన్నది చూసుకొని దాని మీద పెట్టుకొని ఇలా స్ట్రైట్‌గా పడుకోండి. నేను ఇక్కడ పోస్ట్ చేస్తానండి, ఎలా పడుకోవాలి పొజిషన్ అనేది నేను పోస్ట్ చేస్తాను. సో ఇలా స్ట్రైట్‌గా పడుకున్నప్పుడు ఈ బ్యాక్ పెయిన్, ఈ స్టమక్ పెయిన్ మనకి నొప్పి రాకుండా ఉండడం కోసము ఇలా స్ట్రైట్‌గా పడుకునేటప్పుడు ఈ 2 కాళ్ళ కింద లావుగా ఉన్న ఒక పిల్లో, కొంచెం గట్టిగా ఉన్న పిల్లో మన 2 కాళ్ళ కింద పెట్టుకొని ఇలా పడుకోండి. అలాగే సైడ్‌కి లెఫ్ట్ సైడ్‌లో గానీ, ఇట్లా సైడ్‌లో పడుకుంటుంటారు గదా, సో అలా పడుకున్నప్పుడు గూడా మోస్ట్‌లీ మీకు థర్డ్ ట్రైమస్టర్‌లోనే యూజ్ అవుతదండి. ఏమంటారు, మన ప్రెగ్నెన్సీ పిల్లోస్ దొరుకుతూ ఉంటాయి. అది గూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి మీకు ఐడియా కోసము. సో ఆ ప్రెగ్నెన్సీ పిల్లోని కూడా మనము ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కొనుక్కుంటే ఇంకా బెటర్. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా పనికొస్తది. థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా పనికొస్తదండి అది. సో అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది. అమెజాన్‌లో కూడా దొరుకుతది, మన ఇండియాలో కూడా దొరుకుతది. సో లేదు అంత కాస్ట్ నేను పెట్టుకోలేను అనుకుంటే మాత్రము సేమ్ యాజ్ యూజువల్ కొంచెం లావుపాటి పిల్లోస్, కొంచెం గట్టిగా ఉన్న పిల్లోస్ ఏం చేయాలంటే, లెఫ్ట్ సైడ్‌లో పడుకున్నప్పుడు గానీ, రైట్ సైడ్‌లో పడుకున్నప్పుడు గానీ ఆ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని పడుకోండి. అప్పుడు కొంచెం మీకేంటంటే కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తదనమాట. పిల్లోని కాళ్ళ మధ్యలో పెట్టుకొని పడుకుంటే. లేదు అంత లావుపాటి పిల్లోస్ లేదు అనుకుంటే, చిన్న సన్న పిల్లోస్ ఉన్నా సరే దాన్ని ఫోల్డ్ చేసి 2 కాళ్ళ మధ్యలో, టైస్ మధ్యలో పెట్టుకొని పడుకోండి. సో దాట్ మీకు కొంచెం రిలీఫ్‌గా ఉంటదనమాట. అంటే ఇది ఆప్షనల్ చెప్తున్నా. ఎందుకంటే అంత రేట్ పెట్టి మేము ప్రెగ్నెన్సీ పిల్లో అవి కొనుక్కోలేమనుకుంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి. సో ఇదొకటి. ఈ బ్యాక్ పెయిన్, ఈ కడుపు నొప్పి రాకుండా గూడా ఇలా పడుకునేటప్పుడు గూడా మీకు లెగ్ క్రాంప్స్ ఇవన్నీ రాకుండా గూడా ఈ 2 కాళ్ళ కింద గూడా మీరు పిల్లోని పెట్టుకొని పడుకోవచ్చు. సో దాట్ మీకు కొంచెం రిలీఫ్‌గా ఉంటది. సో ఇదొకటండి మీకు టిప్స్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మోస్ట్‌లీ ఇది చాలా మందికి యూజ్‌ఫుల్ అయిందండి. అండ్ లాస్ట్ టైమ్ నాకు యూజ్ అయింది. నేనైతే పిల్లోస్ పెట్టుకొని పడుకున్నాను. అండ్ నాకు హాస్పిటల్‌లో డెలివరీ టైమ్‌లో గూడా డాక్టర్ ఏం చేశారంటే,
పెద్ద పిల్లోని ఇలా ఫోల్డ్ చేసి నన్ను 2 కాళ్ళ మధ్యలో పెట్టారనమాట. సో, నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది. మీకు కూడా యూజ్‌ఫుల్ అవుతుందని చెప్తున్నాను. మీకు ప్రెగ్నెన్సీ పిల్లోకి అంత డబ్బులు పెట్టలేను అనుకుంటే, మీరు నార్మల్‌గా ఇంట్లో వాడే పిల్లోస్ కూడా లావుగున్నది పెట్టుకోవచ్చు. అది కూడా లేదు అనుకుంటే మాత్రము మామూలుగా పిల్లోస్ ఉన్నా సరే దాన్ని ఫోల్డ్ చేసైనా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం గట్టిగున్నయి చూసి పెట్టుకోండి అంతే. సో, ఇదండి స్లీపింగ్ పొజిషన్‌లో ఒకటి రైట్ సైడ్‌లో పడుకోవద్దు. అండ్ స్ట్రెయిట్‌గా పడుకోకూడదు. అండ్ లెఫ్ట్ సైడ్‌లో పడుకోండి. ఒకవేళ యూరినర్‌కి వెళ్ళాలి, వాష్‌రూమ్‌కెళ్ళాలి అనుకుంటే మాత్రము లెఫ్ట్ సైడ్‌కి టర్న్ మెల్లగా అయ్యేసి అండ్ ఒక 4-5 మినిట్స్ అలానే పడుకొని, ఆ తర్వాత మెల్లగా లేవడానికి ట్రై చేయండి. మీ పక్కన ఎవరైనా ఉన్నా హెల్పర్స్ ఉన్నా పర్వాలేదు. వాళ్ళ చేత అయినా సరే లేపే ముందు వాళ్ళ హెల్ప్ తీసుకునే ముందు లెఫ్ట్ సైడ్ నుంచి లేపడానికి ట్రై చేసుకోండి. సరేనా? ఇలా స్ట్రెయిట్ కంటే లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం బెటర్‌గా ఉంటది. మీ అంతట మీరు సడెన్‌గా లేసి పెయిన్ మాత్రం తెచ్చుకోకండి. ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి చెప్తున్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎవరికైనా సరే సేమ్ టిప్ అనమాట. అయితే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఒకటి మాత్రం ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఉండదు. సెకండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే మోస్ట్‌లీ ఉండొచ్చు. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది ఎపిడ్యూరల్ తీసుకున్న వాళ్ళు చాలామంది చెప్పారు, బాగా మాకు బ్యాక్ పెయిన్ అవుతుంది. నించోలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాం, నడవలేకపోతున్నాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు చాలామంది చెప్పారండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్‌లో ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. సో, వీళ్ళంతా చెప్పారు. అప్పుడు నాకంత ఐడియా లేదు. బట్ ఇప్పుడు నాకు ఐడియా ఉంది కాబట్టి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో, ఇదండి స్లీపింగ్ పొజిషన్స్ గురించి. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ టాపిక్ ట్రూ లేబర్ పెయిన్స్ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ గురించి చెప్తానండి. అండ్ సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫాల్స్ లేబర్ పెయిన్ గురించి చెప్తాను. ఎలా కనుక్కోవాలి మనం ఈ లేబర్ పెయిన్స్, అంటే డ్యూ డేట్‌కి ముందు ఎలా కనుక్కోవాలి మనం ఈ లేబర్ పెయిన్స్ గురించి అనేది నేను మీతో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఏం లేదు, కాంట్రాక్షన్స్ అండి. ఫస్ట్ పాయింట్ కాంట్రాక్షన్స్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బ్లీడింగ్ అండి. థర్డ్ పాయింట్ వచ్చేసి బేబీ మూమెంట్స్ అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి నడవలేకపోవడము, అస్సలు నడవలేకపోవడం అనమాట. ఈ 4 పాయింట్లు నడవలేకపోవడం అన్నదాన్ని నేను క్లియర్‌గా మెన్షన్ చేయట్లేదండి. ఎందుకంటే నాకు అంత ఇష్టం లేదు అంత క్లియర్‌గా మెన్షన్ చేయడము. అందుకే మీకు అర్థం కావడం కోసం నేను ఇలా చెప్తున్నాను. నడవలేకపోవడము, అస్సలు స్టెప్ తీసి స్టెప్ పెట్టి నడవలేకపోవడము, కూర్చోలేకపోవడము, బెండ్ అవ్వలేకపోవడము. సో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో, ఈ 4 పాయింట్‌లో మీకు ఏ పాయింట్‌లో ప్రాబ్లమ్ వచ్చినా సరే, ఏ పాయింట్ వచ్చినా సరే మీరు డాక్టర్‌కి వెంటనే కన్సల్ట్ చేయాల్సి వస్తది. అయితే ఇది ట్రూ పెయిన్స్ గురించి ఫాల్స్ పెయిన్, ఈ 4గిట్లో ట్రూ పెయిన్స్ ఏంటి, ఫాల్స్ పెయిన్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాననమాట. ఫాల్స్ పెయిన్స్ గురించి ఫస్ట్ తీసుకుంటానండి. ఏం లేదు, ఏమంటారు, కాంట్రాక్షన్స్. రియల్ కాంట్రాక్షన్స్ అంటే ట్రూ కాంట్రాక్షన్స్ ఎలా తెలుసుకోవాలి, ట్రూ లేబర్ పెయిన్స్ ఎలా తెలుసుకోవాలి. ఈ ఫాల్స్ పెయిన్స్లో ఏంటంటే మనకి నార్మల్గా ఈ అబ్డామన్ కింద కడుపు కింద పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. డెలివరీకి ముందు పెయిన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో, అది ఎక్కువసేపు స్టెబుల్గా ఉండదు. అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఒక 3-5 సెకండ్స్, ఒక 10 సెకండ్స్ ఉండి వెళ్ళిపోతుంది అనమాట. అది అబ్డామన్ కింద మాత్రమే వస్తుంది, కడుపు కింద మాత్రమే వస్తుంది. సో, దీని ప్రకారం మీరు తెలుసుకోవాలి అది ట్రూవా ఫాల్స్ పెయిన్సా అనేసి. సో, ఒక 5-10 సెకండ్స్ అలా ఉండేసి కడుపు కింద మాత్రమే నొప్పి వచ్చి ఒక 5-10 మినిట్స్ అలా ఉండేసి వెళ్ళిపోతే మాత్రం అది ఫాల్స్ పెయిన్స్ అండి. దానికి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది అనమాట. సో, అది ట్రూ పెయిన్ మాత్రం కాదు, ట్రూ లేబర్ పెయిన్ మాత్రం కాదు. అదే ట్రూ లేబర్ పెయిన్లో అయితే మనకి ఎట్లా వస్తుందంటే ఒక 15-20 మినిట్స్, 15-20 సెకండ్స్, 15-30 సెకండ్స్ అలా వచ్చి స్టెబుల్గా ఉంటుంది అనమాట. పెయిన్ స్టెబుల్గా ఉంటుంది, పోదు ఆ పెయిన్. సో, ఆ స్టెబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ పెయిన్ ఎలా వస్తుందంటే ఓన్లీ అబ్డామన్ కింద రాదండి, కడుపు కింద రాదు, మనకి బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది పెయిన్. మన బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ కిందికి, అబ్డామన్ కిందికి పెయిన్ వస్తుంది అనమాట. సో, ఇది వచ్చేసి ట్రూ లేబర్ పెయిన్స్. ఫాల్స్ లేబర్ పెయిన్స్లో వచ్చేసి మనకి ఓన్లీ ఒక 5-10 సెకండ్స్ వస్తుంది. అది ఓన్లీ అబ్డామన్ కింద మాత్రమే వస్తుంది, పోతుంది. సో, ఇది
లేబర్ పెయిన్స్. ట్రూ లేబర్ పెయిన్స్ వచ్చేసి ఒక 20 సెకండ్స్, 15 సెకండ్స్, 30 సెకండ్స్ స్టేబుల్గా అలానే ఉండి, ఒక 1 మినిట్ అట్లా స్టేబుల్గా ఉండి, అది బ్యాక్ నుంచి ఫ్రంట్కి అబ్డమన్ కిందికి పెయిన్ టైట్గా, కడుపు టైట్గా లాగేసినట్టు. అంటే కడుపు ఎలా అంటే ఒక రాయి మీద మనం ఇలా కొడితే ఎంత గట్టిగా ఉంటుందో అలా ఈ టమ్మీ అనేది ఇట్లా పట్టుకుంటే అంత గట్టిగా అవుతుంది అనమాట, టైట్నెస్ అవుతుంది. సో దీన్ని ట్రూ లేబర్ పెయిన్స్ అంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి మీరైతే, ఓకేనా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేబీ మూమెంట్స్. ఎప్పుడైతే బేబీకి మూమెంట్స్ ఇంకా ఉన్నాయి అని అనుకుంటే మాత్రము అది ఫాల్స్ పెయిన్స్ అండి, అది ట్రూ పెయిన్స్ ఏం కాదు. అదే బేబీ మూమెంట్స్ సరిగా లేదు, మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. డైలీ బేబీ ఎన్ని అవర్స్కి ఎన్నిసార్లు మూవ్ అవుతుంది, ఎన్నిసార్లు ఎక్కిస్తుంది అనేది మీకు ఆబ్వియస్లీ మదర్స్కి మాత్రమే తెలుస్తుంది. అది అలా మూమెంట్స్ ఇవ్వనప్పుడు మీకు ఆబ్వియస్లీ తెలిసిపోతుంది, ఏంటి ఈరోజు బేబీ ఈ టైంకి మూవ్ అవుతుంది కదా, డైలీ ఈ టైంకి మూవ్ అవుతుంది కదా, ఇప్పుడు ఏంటి మూవ్ అవ్వట్లేదు అని మీరు గుర్తుంచుకోవాలండి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయకుండా అలానే వదిలేశారంటే డేంజర్ అవుతుంది అనమాట. డైలీ ఏ టైంకి ఆ టైంకి, ఈ టైంకి బేబీ మూమెంట్స్ ఉన్నాయా లేదా, కికింగ్స్ ఉన్నాయా లేదా అనేది మీరు కంపల్సరీగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అది. నేనైతే డైలీ అలానే చెక్ చేసుకుంటానండి. డైలీ నాకు ఏ టైంకి మూవ్ అవుతుంది, ఏ టైంకి ఎక్కిస్తుంది నాకు బాగా ఐడియా ఉంది. సో ఏ ఒక్క రోజైనా సరే ఇస్తుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాను, మానిటర్ చేస్తూ ఉంటాను. సో దాట్ నేను డాక్టర్కి కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో మీరు డైలీ అలా మర్చిపోయి అలా ఇస్తుంది కదా అని వదిలేసేయకుండా, మీకు ఏ టైంకి అయితే డైలీ ఇస్తుందా లేదా అనేది ఖచ్చితంగా మీరు మానిటర్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఒకవేళ బేబీ మూమెంట్స్ లేదు అంటే మాత్రము డెఫినెట్గా మీరు డాక్టర్ కన్సల్ట్ చేయాలండి. ఎందుకంటే బేబీ మూమెంట్స్ ఎప్పుడు ఉండదంటే కడుపంతా ఆల్రెడీ ప్లేస్ అంతా అబ్జర్వ్ చేసి ఉంటుంది కాబట్టి ఇంకెటు సైడు వాళ్ళకి తిరగడానికి ప్లేస్ అనేది ఉండదు, అన్కంజెస్టబుల్గా ఉంటుంది కడుపులో. సో ఆ టైం వాళ్ళకి అది చాలా డేంజరస్ ఉంటుంది అనమాట. అది బేబీకే కానీ మదర్కే కానీ చాలా డేంజర్గా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. కాబట్టి బేబీ మూమెంట్స్తో కూడా మీరు తెలుసుకోవచ్చు. సో బేబీ మూమెంట్స్ ఉన్నాయి అంటే మాత్రము అది ఫాల్స్ పెయిన్స్ అండి. బేబీ మూమెంట్స్ లేదు, అస్సలు లేదు, ఈరోజు అసలు తిరగలేదు, కికింగ్స్ లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు లేట్ చేయకుండా డాక్టర్కి కన్సల్ట్ చేయండి. సో వాళ్ళు సజెస్ట్ చేస్తారు, మీరు రండి మీకు డెలివరీ అవుతుంది అది ఏదో అని సజెస్ట్ చేస్తారనమాట. అండ్ థర్డ్ వన్, మీకు ఈ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు, ఫాల్స్ పెయిన్స్ వచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ అలా పెయిన్ వచ్చి పోతుంది. ఆ టైంలో మీరు మాట్లాడగలుగుతారనమాట. సో అది పెద్ద మీకు అంత ప్రాబ్లంగా అనిపించదు. ఆ పెయిన్ వచ్చినప్పుడు మాట్లాడగలుగుతారు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే ట్రూ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే చెప్పాను కదా, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి బాగా టైట్గా నొప్పి, బాగా అబ్డమన్ కింద బాగా పెయిన్ వస్తుంది కాబట్టి సో ఆ టైంలో మీరు అస్సలు మాట్లాడలేరు, ఎవ్వరు పలకరించినా పలకరు. ఆ పెయిన్ అనేది అంత నరకంగా ఉంటుంది అనమాట. అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేము. లేబర్ పెయిన్స్ అనేది ఎవరైతే ఫేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే లేబర్ పెయిన్స్ అనేది తెలుస్తుంది. సో ఆ టైంలో మీరు ఎంత మాట్లాడించినా మాట్లాడలేరు, సైలెంట్ అయిపోతారు, చిరాకు పడుతుంటారు, ఏడుపు వస్తుంది ఆ పెయిన్ తట్టుకోలేక. సో దీన్ని బట్టి కూడా మీరు లేబర్ పెయిన్ ట్రూ లేబర్ పెయిన్స్ ఆర్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది తెలుసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లీడింగ్ ఏంటంటే మనకి డెలివరీకి ముందు బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటే సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అది ఎందుకు ఓపెన్ అవుతుందంటే సర్విక్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో బేబీ ఇన్ని సెంటీమీటర్స్ డైల్యూట్ అవుతుంది అనేది ఉంటుందండి. అయితే బేబీ ఎన్ని సెంటీమీటర్స్ డైల్యూట్ అవ్వాలంటే 10 సెంటీమీటర్స్ డైల్యూట్ అవ్వాలి. 10 సెంటీమీటర్స్ డైల్యూట్ అవుతే డెలివరీ అవుతుంది అనమాట మీకు. సో ఎప్పుడైతే మీకు సర్విక్స్ ఓపెన్ అవుతుందో సో అప్పుడు మీకు బ్లీడింగ్ అనేది అవుతుంది అనమాట. అది మీరు గమనించాల్సిన విషయము. బ్లీడింగ్ మీకు ఏమాత్రం కొంచెమైనా ఎంతైనా సరే ఆ టైంలో మీకు బ్లీడింగ్ అవుతుందంటే మాత్రము డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఫాల్స్ పెయిన్స్లో మీకు ఈ బ్లీడింగ్ లాంటిది ఏం లేదు అంటే మాత్రము టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అదే ట్రూ లేబర్ పెయిన్స్లో మాత్రము ఏమాత్రం కొంచెం స్పాటివ్గా బ్లీడింగ్ అయినా సరే మీరు డాక్టర్కి కన్సల్ట్ చేయాల్సి వస్తుంది.
ఆ బ్లీడింగ్ అవుతుంది అంటేనే మీ సర్విక్స్ ఓపెన్ అవుతుంది. మీరు డెలివరీకి రెడీ అవుతున్నారు అని అర్థం అండి. ఎప్పుడైతే ఆ బ్లీడింగ్ అవుతదో, సర్విక్స్ ఓపెన్ అవుతదో అప్పుడు మీకు బేబీ ఇన్ని సెంటీమీటర్స్ అని డైల్యూట్ అవుతూ వస్తదనమాట. ఎప్పుడైతే 10 సెంటీమీటర్స్ డైల్యూట్ అవుతదో సో అప్పుడు మీరు డెలివరీకి రెడీగా ఉన్నట్టు. ఓకేనా అండి? సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వాకింగ్ ప్రాబ్లమ్. వాకింగ్ ప్రాబ్లమ్ ఏంటంటే చెప్పాను కదా, ఆహ్, కూర్చోలేరు, నించోలేరు, నడవలేరు, బెండ్ అవ్వలేరు. ఏమన్నా హైట్ ఉన్న హ్మ్, హ్మ్, వస్తువుల మీద ఇలా కాలు లేపి కూర్చోలేరు. ఇదంతా చాలా ఘోరంగా ఉంటదనమాట ఈ ప్రాబ్లము. ఈ ప్రాబ్లమ్ అనేది ఖచ్చితంగా మీకు తెలుస్తదండి. అలాంటి ప్రాబ్లమ్ ఉంది అంటే ఆహ్, మనకేంటంటే బేబీ మొత్తం బర్డెను మన యూరినరీ బ్లాడర్ మీద పడినట్టు, అంటే సర్విక్స్‌కి చాలా దగ్గర ఉన్నట్టనమాట. అలా ఉంది అంటే మాత్రము ఇమ్మీడియేట్‌గా మీరు ఈ ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్‌కి కన్సల్ట్ చేయండి. సో, డాక్టర్‌కి కన్సల్ట్ చేస్తే డాక్టర్ చెప్తారనమాట. మీరు డెలివరీకి దగ్గరలో ఉన్నారా? లేదా? ఏంటి ఏం సంగతి? మీకేంటి ప్రాబ్లమ్ అనేది కూడా చెప్తారు. ఎందుకంటే నేను డాక్టర్‌కి లాస్ట్ టైమ్ కన్సల్ట్ చేసినప్పుడు నేను చెప్పానండి. నాకు ప్రాబ్లమ్ చాలా టూ మచ్‌గా ఉందని చెప్పాను. డాక్టర్ ఏంటంటే సో, ఇది కూడా వన్ ఆఫ్ ది సైన్ ఆఫ్ లేబర్ అని చెప్పారండి. సో, ఎప్పుడన్నా నాకు డెలివరీ అవ్వొచ్చని చెప్పారు. సో ఎప్పుడైతే మీకు వాకింగ్ ప్రాబ్లమ్ వస్తుంది, అడుగు తీసి అడుగు పెట్టలేము, బాగా పెయిన్ అవుతుంది, యూరిన్‌కి వెళ్ళలేము, అసలు నడవలేము, కూర్చోలేము, నించోలేము, హైట్స్ ఉన్న వస్తువుల మీద కాళ్ళు లేపి కూర్చోలేము. అంటే బెడ్ మీద ఎక్కి కూర్చోలేము. ఇలాంటి ప్లేస్‌లు ఉంటాయి కదా! సో, ఎప్పుడైతే ఇలాంటి పొజిషన్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారండి. ఎందుకంటే, ఆ పెయిన్ అనేది చాలా టూ మచ్ ఉంటది. నార్మల్‌గా అయితే మనం నడుస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఈ టైంలో ఈ పెయిన్ వచ్చినప్పుడు మాత్రము అసలు ఎంత పెయిన్ ఉంటదంటే అంత పెయిన్ ఉంటదనమాట. అది మీరు ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు. ఈ పెయిన్ వస్తే మాత్రము డెఫినెట్‌గా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సి వస్తది. సో థట్ డాక్టర్ ఏం చెప్తారు అనేది గూడా ఆహ్, మీకు ఒక ఐడియా అనేది ఉంటదనమాట. సో ఇదండి ఫాల్స్ పెయిన్స్, ట్రూ పెయిన్స్ గురించి, లేబర్ పెయిన్స్ గురించి చెప్పాను కదా! ఫస్ట్ వన్ కాంట్రాక్షన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఏమంటారు బ్లీడింగ్, థర్డ్ వన్ వచ్చేసి ఆహ్, ఏమంటారు సర్విక్స్ డైలేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి మూమెంట్స్. సో ఇలాంటివి వచ్చి ఫిఫ్త్ వన్ వచ్చేసి బేబీ మూమెంట్స్. మన మూమెంట్స్ కాదు, బేబీ మూమెంట్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మన మూమెంట్స్. ఇలాంటివన్నీ కూడా మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా డెలివరీ టైంకి ముందు ఇలాంటివి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాల్సి వస్తుందండి. సో దట్ డాక్టర్ ఏమైతే సజెస్ట్ చేస్తారో దాన్ని మీరు ఫాలో అవుతూ వెళ్ళిపోవాల్సిందే. సో ఇదండి ఈరోజు నా టాపిక్. ఫస్ట్ వన్ వచ్చేసి స్లీపింగ్ పొజిషన్స్ గురించి చెప్పాను, ఇన్ ప్రెగ్నెన్సీ టైమ్ స్లీపింగ్ పొజిషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రూ పెయిన్స్ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్. సో ఇదండి ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న టాపిక్స్. నాకైతే డైలీ ఒకటి చేయాలని అయితే టైం అయితే లేదు. నాకంత మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. టైం లేదు అండ్ అంత ఓపిక కూడా లేదు. నేను మీతో అందరితో షేర్ చేస్తానని చెప్పాను కాబట్టయినా నేను కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియో చేస్తున్నానండి. సో ఎవరికి ఒక్కరికి యూజ్ అయినా పర్వాలేదు, అందరికీ యూజ్ అవ్వాలని ఏం లేదు. సో ఎవరికి ఒక్కరికి హెల్ప్ అయినా కూడా చాలా హ్యాపీ అనమాట. సో వాళ్ళు కొంచెమైనా జాగ్రత్త పడతారు కదా! ఇప్పటివరకు నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను లైవ్గా ఫేస్ చేసినవేనండి. ఏవి కూడా నేను ఫేస్ చేయనివి మీతో ఏది కూడా షేర్ చేయలేదు. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఉన్న సిమ్టమ్స్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉండాలని అస్సలు లేదు. ఇదే మాట నాకు డాక్టర్ కూడా చెప్పిందనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ ఈజీగా అవ్వచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ హార్డ్గా అవ్వచ్చు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ రెండు ఈజీగా అవ్వచ్చు అదృష్టవంతులకైతే, లేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీ రెండు హార్డ్ అవ్వచ్చు. సో ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక టిప్ నిన్న నేను మీకు చెప్పలేదండి వీడియోలో, క్రేవింగ్స్ గురించి చెప్పాను. సో దాంట్లో ఏంటంటే క్రేవింగ్స్ ఎంత తిన్నా కూడా బాగా ఆకలిగా ఉంటుందండి. మళ్ళీ ఒక 15-20 మినిట్సే మళ్ళీ అంతా అరిగిపోతుంది, మళ్ళీ మళ్ళీ ఆకలి అనిపిస్తుంది. సో ఈ టైంలో ఏంటంటే
మీరు ఎంత తిన్నా బేబీకి ఫుడ్ ఎళ్తదండి. కాబట్టి మీకనేది మీ బాడీకనేది ఆ ఫుడ్ అస్సలు వంట పట్టదనమాట. కాబట్టి మీరు పడుకునే టైం బెడ్ టైమ్‌లో గూడా మీరు ఫుడ్ అనేది మీకు ఏం తినాలనిపిస్తే అది స్నాక్సే గానీ, జ్యూసెసే కానీ, అన్నమే కానీ ఏదైనా సరే మీకు మిడ్‌నైట్‌లో గూడా ఏ టైం అయినా పర్లేదు. 12 అయినా, 1 అయినా, 2 అయినా, 3 అయినా ఏ టైం అయినా పర్లేదు చూడొద్దు. మీరు తినండి. దగ్గర పెట్టుకోండి. స్నాక్స్ అయినా, జ్యూస్ అయినా, ఫుడ్ అయినా సరే మీ మదర్స్‌ని అడిగినా, మీ హస్బెండ్‌ని అడిగినా ఎవరైనా పెడతారు కాబట్టి ఆ టైంలో తినండి. ఎందుకంటే తినకుండా అలానే పడుకుంటే బేబీకి ఆకలేస్తది. తను పడుకోదు, మనని పడుకోనియ్యదు. ఆ నరకం ఇంకొక వేరేలా ఉంటదనమాట. కాబట్టి మంచిగా మిడ్‌నైట్ టైంలో అయినా సరే అన్నీ మీ దగ్గర టేబుల్ పక్కన పెట్టుకోండి. టేబుల్ మీద పెట్టుకోండి. మీరు మిడ్‌నైట్ అయినా పర్లేదు హ్యాపీగా తినండి. అండ్ మోర్ ఓవర్ చెప్తున్నానండి, వాటర్ మాత్రం బాగా తీసుకోండి. వాటర్ ఎంత తాగితే అంత మంచిదండి. డీహైడ్రేషన్ నుంచి మీకు మీరు హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఈ టైంలో డీహైడ్రేషన్ చాలా చాలా ఉంటదనమాట. అండ్ డెలివరీ టైంలో కూడా డీహైడ్రేషన్ చాలా ఉంటది. సో డెలివరీకి వెళ్ళేటప్పుడు కూడా మీరు లిప్ బామ్ గానీ ఏదో ఒకటి మీరు మీతో క్యారీ చేయండి. సో ఇదండి ఈరోజు టాపిక్. నేను నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తా అనేది కూడా చెప్తానండి. సో ప్రెగ్నెన్సీ గురించి సంబంధించినవి అయితే అన్ని టాపిక్స్ నేను క్లియర్ చేసేసాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆబ్వియస్లీ మీకు ఇంట్రెస్టెడ్‌గా ఉంటది అనుకుంటా. అదేంటంటే నా ప్రెగ్నెన్సీ డ్యూ డేట్, నా ప్రెగ్నెన్సీ అప్డేట్ గురించి చెప్తానండి. సో నా ప్రెగ్నెన్సీ అప్డేట్ గురించి అండ్ నా బేబీ జెండర్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. సో ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి హాస్పిటల్ బ్యాగ్లో మెయిన్ ఐటమ్స్ ఏమేమి క్యారీ చేయాలి అనేది కూడా నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానండి. ఎందుకంటే నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎలా అయితే నేను క్యారీ చేసుకున్నానో, నాకేమైతే యూస్ఫుల్ అయ్యాయి, ఏం యూస్ఫుల్ అవ్వలేదు, సో అవన్నీ మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి నేను నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను. స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను చెప్పాను కదా నా ప్రెగ్నెన్సీ అప్డేట్ గురించి అండ్ బేబీ జెండర్ గురించి చెప్తానండి. అండ్ దాని తర్వాత వచ్చేసి హాస్పిటల్ బ్యాగ్ ఏం ప్యాక్ చేసుకోవాలని మీతో నేను క్లియర్గా షేర్ చేసుకుంటాను. సో ఈరోజు అయితే నా టాపిక్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీ అందరికీ నా టాపిక్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. ఎవరైనా ప్రెగ్నెన్సీ లేడీస్ చూస్తూ ఉంటే మాత్రం కింద కామెంట్స్ పెట్టండి. అండ్ ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో పెడితే నెక్స్ట్ ప్రెగ్నెంట్ అవ్వబోయే ఉమెన్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అంటే నేను చెప్పేవే కాకుండా వేరే వాళ్ళు చెప్పేవి కూడా వాళ్ళు కూడా ఏమన్నా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా చూస్తే మాత్రము లేడీస్ గురించి చెప్తున్నాను. మీ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒకవేళ చేయాలనుకుంటే. సో దట్ హెల్ప్ అయ్యే వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇదండి ఈరోజు నా టాపిక్. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కనుక మీరు అందరూ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూసేయచ్చు. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ అందరితో మీట్ అవుతాను. అంటే దీన్ని కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై బాయ్.